భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని కుమ్మరిగూడెం గోదావరిపై ఉన్న ఆయనకట్టు మరియు బీజీ కొత్తూరు పంప్ హౌస్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు అసరావుపేట ఎమ్మెల్యే జారా ఆదినారాయణ సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రివర్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో స్థానిక అశ్వాపురం మడగూరు బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓరగంటి భిక్షమయ్య పీరనకి నవీన్ దుర్గంపూడి కృష్ణారెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు సీతారామ ప్రాజెక్టు ఎస్సీ డిఈ ఇతర ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఇప్పుడు 10 ఏళ్ల బట్టి అడుగుతుండ నన్ను భోజనం పెట్టి కట్టేసిందంటే పైన పైన అది పొద్దుతోటి పైన ఇక్కడ నీడతోటే వస్తుంటారు. గోదావరి వచ్చినప్పుడు ఆ పవర్ ఈ కలిసిపోతుంది. 200 మెగావాట్లు కాచి కూడా వదలాలి, ఆగాలి. 2 మోటార్లు వదిలేరా ఒకటి ఉండాలి. రేపటితోటి ఎన్నికల కోడ్ కూడా అయిపోతుంది కాబట్టి పన్ను ముమ్మరంగా పూర్తి చేసి మారేళ్లపాడు తిరుపతి పథకంతో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా వెంటనే పన్ను టెండర్ ఫైనల్ చేసి అశ్వరాపేట వైరా నియోజకవర్గానికి సత్తుపల్లి ట్రక్కులు కూడా ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటే స్వాతంత్ర దినోత్సవానికల్లా సత్తుపల్లి ఎమ్సూరు మండలానికి మనం సాగునీరు అందించే అవకాశం ఉంది. డైరెక్ట్గా అక్కడ 1,30,000 ఎకరాలకి గోదావరి జలాలు అందుతాయి. దాని తర్వాత 4వ పంప్ హౌస్ ఆదినాయుడు గారి గ్రామం గండూరిపల్లిలో ఉంది. అది కూడా పూర్తి చేస్తే దమ్మపేట అశ్వారాపేట మండలాల్లో ఉన్నటువంటి గిరిజన రైతులకి అదేవిధంగా ఆ 2 మండలాల్లో సుమారు 1,00,000 ఎకరాలకు ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 సంవత్సరాల కాలంలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భుజానేసుకుంది. గత 6-7 సంవత్సరాలుగా నత్తనడికి నడిచినటువంటి ప్రాజెక్టు కార్యక్రమాలు ఇప్పుడే ఊపందుకుంటున్నాయి. కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో భూసేకరణకు సహకరించాలి. తద్వారా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్నింటినీ తవ్వుకొని ఈ ఉభయ జిల్లాలు కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేటటువంటి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి దీనికి కావాల్సినటువంటి అన్ని పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఈరోజు గోదావరి నీడని వదిలాం. ఇవి రేపు సాయంత్రానికల్లా సాగర్ కెనాల్లోకి చేరతాయని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అందుకని అవసరం పంపిణీని కూడా అతి త్వరలో పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా హోంశాఖ మీద ఆధారపడి ఉంది. మేము ఈ సంవత్సరం 3 మాసాల్లో 36 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన నీటి పంపిణీలో కానీ నిధుల్లో కానీ ఏ మాత్రం కూడా చొరవ చూపినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు సీతారామ సాగర్ నీటి విడుదల సందర్భంగా ఈనాడు మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, జలశక్తి మంత్రి గారిని ఈ విషయాల మీద డిమాండ్ చేయడానికి ఢిల్లీ వెళ్తున్నారు. వెంటనే తెలంగాణ సమస్యల యొక్క పరిష్కారంలో శ్రద్ధ చూపాలని మొన్ననే ప్రధానమంత్రి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని పెండింగ్ సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో, ప్రధానమంత్రి దృష్టిలో పెట్టాం. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వారైనా సరే అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టు కోసం, అదేవిధంగా పెండింగ్లో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణం కోసం, రైల్వే లైన్ల నిర్మాణం కోసం, కొత్తగూడెం విమానాశ్రయం కోసం
పట్టుబట్టి అందరం ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క నిర్మాణాల యొక్క త్వరితగతిన పూర్తి కావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి గౌరవ పార్లమెంటు సభ్యులకి, కేంద్ర మంత్రులు కూడా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని అపరిష్కృత సమస్యలను పరిష్కారం చేయమని చెప్పి ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు సీతారామ ప్రాజెక్టు కింద 6,74,000 ఎకరాలకు సుమారు నీటిపారుదల వచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్గా 3,28,853 ఎకరాలు, ఇండైరెక్ట్గా స్టెబిలైజేషన్ కోసం 3,45,534 ఎకరాలకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పిరపాక నియోజకవర్గానికి సంబంధించి నారాయణపాడు ప్రాజెక్టు 105 కోట్లతో ప్రారంభించాం. కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇదే స్థానం నుంచి అనౌన్స్ చేశాం. అశ్వాపురం, కోరకంపాడు, మణుగూరు మండలాలకు ఉపయోగపడుతుంది. ఇది రేపు రాబోయే జూన్, జూలై కల్లా పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ పెట్టాం. తుమ్మల చెరువు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ని ఎంతవరకు అయిపోయింది. పంప్ హౌస్ కూడా వచ్చింది నారాయణపాడికి. తప్పకుండా ఈ పథకాన్ని ఈ సంవత్సరం పంటకాలానికే తప్పకుండా ప్రారంభించి కోరకంపాడు నియోజకవర్గం, పిరపాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి సాగు భూమికి నీళ్ళు ఇస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.